వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. మత్స్యకార సేవలో కార్యక్రమం ద్వారా వరుసగా రెండో ఏడాది కాకినాడ జిల్లాలో 24,930 మంది మత్స్యకారులకు వేట నిషేధ భృతి కింద 49.86 కోట్లు మత్స్యకారుల బ్యాంకు ఖాతాలో జమ చేశామని కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ తెలియజేశారు. వేట నిషేధ కాల జీవన భృతి నిమిత్తం అర్హులైన మత్స్యకారులకి 20,000 చొప్పున అందించే ఈ ఆర్థిక సాయాన్ని నెల్లూరు జిల్లా నుంచి సీఎం చంద్రబాబు ప్రారంభించారు. ఈ నేపథ్యంలో జిల్లాలో మత్స్యకారుల బ్యాంకు ఖాతాలకు 49.86 కోట్లు జమ అయింది. సీఎం కార్యక్రమాన్ని కాకినాడ కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వీక్షించిన అనంతరం కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ మాట్లాడుతూ మత్స్యకారులకు ఆర్థిక సాయంతో పాటు అనేక అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారని చెప్పుకొచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు కర్రి పద్మశ్రీ, పేరాబతుల రాజశేఖరం, కాకినాడ పట్టణ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, డీసీసీబీ చైర్మన్ తోమల రామస్వామి తదితరులు పాల్గొన్నారు. కానీ సదా మీ సేవలో అంటూ మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పుడు కూడా మనకు అందుబాటులో ఉన్నారు. మన రాష్ట్రం ఎప్పుడు అభివృద్ధి చెందుతుంది అంటే రాష్ట్రంలో ఉన్న ప్రతి సామాజిక వర్గం అలాగే ప్రతి సెక్టార్ డెవలప్ అయినప్పుడు అప్పుడు రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. సో అందులో భాగంగానే మనకి మత్స్యకారులకి వేట నిషేధం అన్నది 2 months అంటే 60 days మనకి కాలం నిర్ణయించబడింది. మరి ఆ టైంలో వచ్చి బ్రీడింగ్ సీజన్ కాబట్టి దయచేసి ఎవరు కూడా ఫిషింగ్కి వెళ్ళవద్దని చెప్పేసి సూచనలు ఇవ్వడం జరుగుతుంది. సో అది ఎందుకంటే మరి ఎప్పుడైతే మనం చిన్న చిన్న చేప పిల్లలు పట్టేస్తామో సముద్ర సంపద అన్నది పెరగదు. సో దాన్ని మనం అర్థం చేసుకొని అందరూ కూడా ఇది పాటించవలసిందిగా కోరుతున్నాను. అలాగే రీసెంట్గా మనకి వెళ్ళకూడదని సముద్ర నిషేధ టైంలోనే చేపల వేటకి వెళ్ళకూడదని చెప్పేసి ఫిషింగ్ సంబంధించిన పెట్రోలింగ్ వెహికల్ కూడా లాంచ్ చేయడం జరిగింది. అదేంటంటే అంత మన భవిష్యత్తు కోసం అని చెప్పేసి అందరూ కూడా సహకరించాలని కోరుకుంటున్నాను. అలాగే మనకి ఇప్పుడు ఈ పథకం ద్వారాగా మనకి ఒక్కొక్క మత్స్యకారుడికి ట్రెడిషనల్ ఫిషర్మ్యాన్కి 20,000 చొప్పున అందించడం జరుగుతుంది. సో ఆల్మోస్ట్ 24,930 ఫిషర్మ్యాన్ ఇందులోకి వచ్చారు. సో మనం చెప్పాలంటే మన జిల్లా, మన కాకినాడ జిల్లా అండర్లోని. సో ఆల్మోస్ట్ అలాగే 1,30,000 టోటల్ స్టేట్లోని బెనిఫిషరీస్ ఉన్నారు. బెనిఫిషరీస్తో పాటు మనం అర్థం చేసుకోవాలి అన్ని కుటుంబాలు అని చెప్పేసి. సో ఎంతమందికి ఈ పథకం ద్వారా మనకి సహాయం అందుతున్నదని ఆలోచించాలి. ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం సంపాదించిన ప్రతి ఒక్క రూపాయి అయినా అలాగే ప్రభుత్వం అందించిన ప్రతి ఒక్క రూపాయి అయినా అది కష్టార్జితం లెక్కలోనే తీసుకొని ఖర్చు పెట్టవలసిందిగా కోరుతున్నాను. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ రాష్ట్రానికి స్వాతంత్రం వచ్చిందండి. దేశానికి స్వాతంత్రం వచ్చింది కానీ ఈ రాష్ట్రానికి స్వాతంత్రం వచ్చినా స్వాతంత్రం రాని వ్యక్తులు ఎవరు ఉన్నారంటే ఈ రాష్ట్రంలో మత్స్యకారుల మనకి స్వాతంత్రం రాలేదు. గతంలో ఎప్పుడురా స్వాతంత్రం వచ్చిందంటే తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత, ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి అయిన తర్వాతే ఈ రాష్ట్రంలో మత్స్యకారులకు స్వాతంత్రం వచ్చిందని సమాచారం. అప్పుడే గుర్తింపు వచ్చిందండి. ఆ గుర్తింపు రావడమే కాకుండా ఆర్థికంగా బలపరిచింది కూడా. ఈరోజు రాజకీయంగా ఎన్టీ రామారావు అవకాశం ఇస్తే ఆర్థికంగా బలపడాలని ఆర్థిక స్వాతంత్రం తీసుకొచ్చింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అని కూడా సందర్భంగా తెలియజేస్తున్నారు. ఇప్పుడే అన్ని మాటలు విన్నారు, అక్కడ లైవ్ ద్వారానే విన్నారు. మరి కొత్తగా ఏం చెప్పకండి. అయితే మన జిల్లాలో చూసుకున్నట్టయితే ఈరోజు మనకున్నటువంటి ఫిషింగ్ హార్బర్ ఎన్నో సంవత్సరాలుగా ఉంది. ఆ ఫిషింగ్ హార్బర్ పాడైపోవడం, దాన్ని ప్రపోజల్ పెట్టాం. ఆ ప్రపోజల్ కూడా తొందరగా అయ్యేలా చూడమని ఈ వేదిక ద్వారా కలెక్టర్ గారిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం. ఫిషింగ్ హార్బర్ సోదరి మాటలందరికీ కూడా నా నమస్కారాలు. ఒక మంచి కార్యక్రమం ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వారి చేతుల మీదుగా తుమ్మలపేట గ్రామం నెల్లూరు జిల్లా నుంచి ప్రారంభించడం జరిగింది. ఈ సంవత్సరం ఈ వేట నిషేధ కాలంలో మత్స్యకార సోదరులు ఆదుకునే విధంగా మన జిల్లాలో 49,86,00,000 వ్యయంతో 24,930 మందికి మనము 20,000 చొప్పున వాళ్ళ ఖాతాలకే ఈరోజు జమ చేయడం జరుగుతుంది. దీనికి ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి వాళ్లకు, ఉప ముఖ్యమంత్రి వాళ్లకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జిల్లా ప్రజల తరఫున, జిల్లా మత్స్యకార సోదరుల తరఫున. ఈ వేట నిషేధ కాలంలో వాళ్ళు కూలిపోతున్న వాళ్ళు ఇన్కమ్ని కాంపన్సేట్ చేస్తూ ఈ అమౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దేశవ్యాప్తంగా ఆన్లైన్ మందుల అమ్మకాలను వ్యతిరేకిస్తూ ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ బంద్కు పిలుపునిచ్చిన నేపథ్యంలో పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ యూనియన్ ఆధ్వర్యంలో మెడికల్ షాపులు బంద్ పాటించాయి. పట్టణంలోని తెలగా మండపం వద్ద నుండి సబ్ కలెక్టర్ ఆఫీస్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆర్డీఓ దాసిరాజుకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ యూనియన్ జిల్లా అధ్యక్షులు
టి కృష్ణమూర్తి మాట్లాడుతూ కోవిడ్ సమయంలో కేంద్రం ఇచ్చిన ఆదేశాలు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నర్సాపురం యూనియన్ ప్రెసిడెంట్ చెన్నశెట్టి నాగు, నర్సాపురం మెడికల్ షాప్ ఓనర్స్ పాల్గొన్నారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 220 జీవోని మనకి కోవిడ్ టైంలో మనల్ని ఆ జీవోని ఎమర్జెన్సీ జీవోగా తీసుకొచ్చారు. ఆ జీవోని అడ్డుకు పెట్టుకొని కార్పొరేట్ సంస్థలు ఈ యొక్క ఆన్లైన్లో ఈ యొక్క ఆల్పాజోలము, కాఫ్ సిరప్లు, ట్రెమడాలు ఏవైతే మనము సమాజానికి నష్టం కలిగిస్తున్నాయో అవన్నీ కూడా ఆన్లైన్లో వస్తున్నాయనే ఉద్దేశంతో మన యొక్క సమాజం నష్టపోతుంది, యూత్ నష్టపోతుంది అనే ఉద్దేశం మీద కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్టులు అందరం కూడా ఆంధ్రప్రదేశ్ తరఫున కూడా ఈ యొక్క బంద్ చేయటం జరిగింది. ఇదేదో ఆన్లైన్కి ఎంత నష్టం జరుగుతుందంటే రీసెంట్గా AI అనే ఒక సాఫ్ట్వేర్ వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా మన యొక్క ప్రిస్క్రిప్షన్లు అయ్యే తయారు చేసుకొని ఆన్లైన్లో అమ్మటం జరుగుతుంది. మాకున్న నిబంధనలు ఏంటంటే రూల్ 65 ఏం చెప్తుందంటే 10x12 ఏదైతే మనకి కొలతల ప్రకారంగా లైసెన్స్. కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గంలో 31,000 ఎకరాలకు పూర్తి స్థాయిలో సాగునీరు అందించడమే ధ్యేయమని ఎమ్మెల్యే టీటీడీ బోర్డు సభ్యులు జ్యోతుల నెహ్రూ పేర్కొన్నారు. 52 కోట్లతో చేపట్టబోయే తాళ్లూరు లిఫ్ట్ ఇరిగేషన్ మరమ్మతులు, నూతన కొత్త పైప్లైన్ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ప్రభుత్వంలో పుష్కర ఎత్తిపోతల పథకానికి గాలికి వదిలేయడంతో నిరుపయోగంగా మారి సాగునీరందక రైతులు తీవ్ర నష్టాలు ఎదుర్కొన్నారని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులను ఆదుకునేందుకు కేబినెట్లో 52 కోట్లకు ఆమోదం తెలిపి మంజూరు చేశారని అన్నారు. పొదుపు అనే ఉద్యమాన్ని ద్వారా పోస్ట్పోన్ చేసుకోవడం, ఆ అవకాశం పొదుపుతో కూడుకున్నటువంటి కార్యక్రమంగా ఒక రైతుగా రైతు ఉపయోగించేటటువంటి యంత్రంతో ఇవాళ నేను ఇక్కడికి వచ్చి ఈ శంకుస్థాపన కార్యక్రమం చేయడం, ఒక 30,000 ఎకరానికి నీరు ఇచ్చేటటువంటి పథకానికి శంకుస్థాపన చేసే అదృష్టం నాకు కలిగిందంటే అది ఆ భగవంతుడు నాకు కల్పించినటువంటి అదృష్టంగానే భావిస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు భూమాత గంగామాత యొక్క చక్కని సెలవుతోటి మనకు ఆహారాన్ని ఇస్తుంది. ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని జీవరాశులు. మొన్న ఒక పెద్ద ఆయన చెప్పండి, భూమాతకు ఎవరు ఆహారం ఇస్తారు అంటే గోమాత అని చెప్పాడు. మళ్ళీ పూర్వపు రోజులు జ్ఞాపకం వచ్చాయి నాకు. అప్పుడు గోమాత ఏంటి అంటాడు అనుకున్నాను. కానీ అప్పుడు పూర్వ రోజులు జ్ఞాపకం వచ్చాయి. ఈ కత్తుల్లో మనం పెంట తోలేవాళ్ళం. అలాగే పశువులన్నీ కూడా పెంట పేడ అన్నీ అక్కడ పొలాల్లో తిరిగేసి ఆ రకంగా భూమికి గోమాత ఆహారాన్ని ఇస్తే భూమాత మనకు ఆహారాన్ని ఇవ్వడం, ఆ ఆహారాన్ని ఇవ్వడానికి కూడా దహత్తు తీర్చేటటువంటి మహామాత గంగా. ఆ గంగామాతని భూమాతపై పారించడానికి ఈరోజు మనం 52 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇక్కడ శంకుస్థాపన చేసుకుని పనులు మొదలుపెట్టినటువంటి పని. ఇది అదృష్టంగా ఏమవుతుంది, ప్రపంచంలో ఉండే జీవరాశులన్నిటికీ కూడా ఆహారాన్ని ఇచ్చే భాగ్యాన్ని, అదృష్టాన్ని నాకు అవకాశం కల్పించాడు ఆ మహత్వం. ఇక్కడ ఈ పథకం గత 6 సంవత్సరాలుగా మరుగున పడిపోయింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కుప్పంలోని ప్రసిద్ధ ప్రసన్న తిరుపతి గంగమ్మ తల్లికి పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం, అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన చంద్రబాబు, భువనేశ్వరి దంపతులు. పాలకొల్లు నియోజకవర్గంలో 12 కోట్ల 90 లక్షలతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసిన మంత్రులు జనార్దన్ రెడ్డి, నిమ్మల. రాష్ట్ర అభివృద్ధి సంక్షేమే ప్రభుత్వ లక్ష్యమని వెల్లడి. చంద్రబాబు పాలన రాష్ట్రానికి గొడ్డలి పెట్టేలా మారిందన్న మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు. 2 ఏళ్లలో అన్ని వ్యవస్థలు నిర్వీర్యమయ్యాయని ధ్వజం. పోలీస్ వ్యవస్థను మరింత ఆధునీకరిస్తామన్న డీజీపీ హరీష్ కుమార్ గుప్తా.
ప్రజలకు చేరువుగా ఉండేందుకు హైవే పక్కన పోలీస్ స్టేషన్లను ప్రారంభించామని వ్యాఖ్య. ఇవి ఇప్పటి వరకు బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.